నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. కార్తీక పురాణంలో భాగంగా గత 3 రోజులుగా అంటే 20, 21, 22 ఈ 3 రోజులు కూడా మనం పురంజేయుడి కథను వింటూ వస్తున్నాం. అత్రి మహర్షి అగస్త్య మహర్షికి చెబుతున్నటువంటి పురంజేయుడి కథను మనం వింటూ అనేక విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం. అందులో ఆ పురంజేయుడి కథలో ఈరోజు ఆ పురంజేయుడు కార్తీక మాసాన్ని బాగా ఆచరించి యుద్ధంలో విజయం పొందడం, ఆ భగవంతుడి నామస్మరణని ఒకసారి మర్చిపోయినప్పటికీ మళ్ళీ తన తప్పు తెలుసుకుని ఆ భగవంతుని ఆరాధించి ఆయనని ప్రస్తుత చేసి ఆయన ద్వారా అనుగ్రహాన్ని పొందడం మొదలైనటువంటి విషయాలన్నీ కూడా మనం గత 3 రోజుల నుంచి తెలుసుకున్నాం. ఇవాళ పురంజేయుడు మోక్షాన్ని పొందినటువంటి పద్ధతిని తెలుసుకుంటూ ఉన్నాం. యుద్ధంలో జయాపజయాలు సహజం అన్నది మనకు తెలిసిందే. అయితే పురంజేయుడు మాత్రం భగవంతుని ప్రతిదినం కూడా చక్కగా ఆరాధిస్తూ ఆ యొక్క విష్ణు భక్తిని విడవకుండా అనునిత్యం కూడా ఆ విష్ణువుని ఆరాధిస్తూ అనేక రకాలుగా ఉపాసన క్రమాన్ని ఆచరిస్తూ గొప్ప విష్ణు భక్తుడయ్యాడు ఆ పురంజేయుడు. ఆ విష్ణు ఆరాధన చేత అత్యంతమైనటువంటి దృఢమైనటువంటి తపశ్శక్తి ఆయనకి సిద్ధించింది. దానితో ఆ పురంజేయుడు తపశ్శక్తే కాదు, యుద్ధాల్లో కూడా చక్కటి పోరాట పటిమను చూపిస్తూ అనేక రకాలైనటువంటి యుద్ధాల్లో పాల్గొన్నాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల మీద యుద్ధాన్ని చేసి అనేక రకాలైనటువంటి యుద్ధాల్లో పాల్గొన్నాడు. మరోవైపు ఆ రాజ్యంలో తన రాజ్యంలో ప్రజలకు ఎటువంటి కష్టాలు రాకుండా అన్నం లేని వారికి అన్నం, బట్టలు లేని వారికి బట్టలు, ఇట్లా ఎవరు ఏ కష్టంలో ఉంటే వారి కష్టాల్లో కూడా వారి కష్టాలను తొలగించడానికి చాలా ప్రయత్నం చేశాడు. వేదాలు, శాస్త్రాలు వీటన్నిటి మీద గౌరవాన్ని చూపించాడు. దానితో సహజంగానే ప్రజలు నిన్న చెప్పుకున్నాం మనం, నిన్న మొన్న ప్రజలు అభిమానాన్ని చూరగొంటే ఎలా వస్తుంది ప్రజాపాలన, అభిమానాన్ని కోల్పోతే ఏమవుతుంది ప్రజాపాలన అనేది. ఇక్కడ అభిమానాన్ని మళ్ళీ పునః పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఆయన చేస్తున్నటువంటి పాలన పట్ల చాలా సంతోషించారు. ఆయన కూడా మంచి చక్కటి పాలన చేస్తూ ఆచారాల సంప్రదాయాలన్నీ వీటిని కూడా పాటిస్తూ అనేక పుణ్యక్షేత్ర పర్యటనలు కూడా చేస్తూ ఉన్నాడు ఆ పురంజేయుడు. ఒకవైపు పాలన, మరోవైపు పుణ్యక్షేత్ర సందర్శన. ఇట్లా తిరుగుతున్నటువంటి క్రమంలో ఇక ఆయన తిరిగినటువంటి పుణ్యక్షేత్రం ఏదీ లేదు అన్నటువంటి పరిస్థితిలో శ్రీరంగం వెళ్ళాలి, ఇంతవరకు పోలేదు అని ఆలోచన వచ్చి శ్రీరంగం పోవడానికి, అక్కడ రంగనాథ స్వామిని కొలవాలి, ఆయనను ఆరాధించాలి అని ఆలోచన వచ్చింది. సరే, ఓ శుభముహూర్తాన శ్రీరంగానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ శ్రీరంగాన్ని చేరుకొని స్వామిని ఆరాధించాడు. ఆ స్వామి ముందర 2 చేతులు జోడించి ఆ స్వామి నీవే తప్ప అన్యథా శరణం నాస్తి అంటూ అనేక విధాలుగా నమస్కారం చేశాడు. ఆ స్వామిని దర్శించుకున్నటువంటి ఆనందాన్ని చాలా అనుభవించాడు. కొద్ది రోజుల పాటు అక్కడే శ్రీరంగంలోనే ఉండి ఆ స్వామిని కొలుచుకొని చాలా సంతోషపడ్డాడు. కార్తీక మాసం 1 రోజుల పాటు అక్కడే ఆ నియమాలన్నీ పూర్తి చేశాడు శ్రీరంగంలోనే. అట్లా చక్కటి అనుగ్రహాన్ని పొందాడు. ఆ శ్రీరంగనాథ స్వామి వారి ఆ అనుగ్రహాన్ని పొంది ఆ యొక్క పురంజేయుడు తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఆయన అదే విష్ణు భక్తిని కొనసాగిస్తూ చక్కటి రాజ్యపాలన చేశాడు. ఆ తర్వాత ఇంతకాలం రాజ్యపాలన చేయటం ఒక ఎత్తు అయితే, ఏ సమయంలో దాన్ని విడిచి ఇక ముందు వానప్రస్థాన్ని స్వీకరించాలి, మొదలుపెట్టినవే కాదు ముగింపు చెప్పడం కూడా తెలియాలి. అట్లాగా రాజ్యపాలన ప్రారంభం చేసి ప్రజలను పరిపాలించడమే కాదు, దాన్ని ఎక్కడికో చోటికి ముగించాలి కదా. ఆ సమయం వచ్చేసింది. ఆయనకి ఈ రాజ్య సుఖాల మీద విరక్తి కలిగి ఇక చాలు అని తన సంతానానికి ఆ రాజ్యపాలన అప్పగించి వానప్రస్థానికి వెళ్ళిపోయి అక్కడ గొప్పనైనటువంటి నియమనిష్టలతో తపస్సు చేస్తూ ఆ యొక్క విష్ణు సాయుధ్యాన్ని పొందాడు ఆ పురంజేయుడు. ఈ కార్తీక మాస వ్రత ప్రభావం చేత రాజ్య సంపదలతో పాటు మోక్షాన్ని కూడా పొందినటువంటి వాడు ఈ పురంజేయుడు. ఈ పురంజయ కథని వింటే మనకి అత్యంతమైనటువంటి భక్తి, విష్ణు భక్తి కలుగుతుంది అని అత్రి మహర్షి ఆ యొక్క అగస్త్య మహర్షికి ఈ యొక్క పురంజయ కథని చెప్పినట్టుగా మనకి వశిష్ఠ మహర్షి జనకునితో చెప్పాడు ఈ విషయాన్ని అంతటిని కూడా. ఇక్కడితో
ఈ 23వ అధ్యాయాన్ని అంటే పురంజయుడి యొక్క మోక్షాన్ని పొందినటువంటి కథని ముగిస్తూ ఓం స్వస్తి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.